క్రైస్తవ సమాజం ఈ దినాల్లో ప్రాణం పెట్టకపోయినా ప్రభు కొరకు ఆసక్తి ఉందా? అంటే మనం స్థానిక విషయం కాదు, టోటల్‌గా మనం సార్వత్రికంగా మాట్లాడుకుందాం. ప్రపంచంలోని క్రైస్తవ సమాజం ఇప్పుడున్న అంటే ఉన్నారు, ప్రభు స్తోత్రం. అలాంటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మిషనరీ లాంటోళ్ళు ఉన్నారు. మొన్న ముగ్గురు పాస్టర్లు చనిపోయారు. కొంతమంది ఒక్కొక్కసారి విశ్వాసే. మేము వాళ్ళ సాక్షి మేమున్న హైదరాబాద్‌లో 30 అవర్స్ ఫాస్టింగ్ ప్రేయర్‌లో అక్కడికెళ్ళినప్పుడు ఆ టైంలో అక్కడ వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్పారు. నైట్ నిద్రే పట్టలే అసలకి. అంటే అలాగున్నాయి ఆ సాక్ష్యాలు వింటుంటే. రాత్రంతా సాక్ష్యాలే. తెల్లారిందాక గూడా. అంటే సాక్ష్యం చెప్పిందేంటంటే వాళ్ళు ఛత్తీస్‌గఢ్ ప్రాంతం వచ్చినోళ్ళున్నారు. ఆమె ఒక విశ్వాస ఆమె. సహోదరి వింటున్నారమ్మా? జాగ్రత్తగా వినండి. సహోదరి వాళ్ళ రియల్ లైఫ్ మేము కళ్ళారా అంటే చూడలేదు గానీ చెవులారా విన్నాం. వాళ్ళ ముందు చూస్తూ విన్నాం. హైదరాబాద్‌లో వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. రాత్రి టైం ప్రేయర్‌లో 30 అవర్స్ ఫాస్టింగ్ ప్రేయర్‌లో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నందుకు వెలివేస్తా ఉన్నారు. ఆమె లోబడల. మిమ్మల్ని చంపేస్తా ఉన్నాం. అయినా సరే అన్నారు. చివరికి ఆమెను ఏం చేసిందో తెలుసా? ఆ వ్యక్తులొచ్చి ఆమెను ప్రభువుని విడిచిపెట్టవు అని చెప్పేసి తాడు మెడకేసి ఇటు కొంతమంది లాగి భయంకరంగా లాగి ఉరేసి బలవంతంగా ఇటు రెండు వైపులు లాగి మెడకేసి ఉచ్చేసి లాగితే ఆమె అక్కడ ప్రాణం పోయింది. విశ్వాసి. ఆమె సేవకురాలు కాదు, సేవకులు కాదు, పాస్టర్ కాదు, విశ్వాసి. చూడండి అర్థమవుతుందా? అంటే అలాంటి ఆసక్తి కలిగిన విశ్వాసులు ఉన్నారు. ఆసక్తి కలిగిన పాస్టర్స్ ఉన్నారు. ఆసక్తి కలిగిన మిషనరీలు ఉన్నారు. ఆసక్తి కలిగిన దేవుని బిడ్డలు ఉన్నారు. అయితే కానీ ప్రపంచంలో సార్వత్రిక సంఘం అంతా ఆసక్తిగా ఉందంటే నో. దీనికి ఆన్సర్. అందరూ ఆసక్తి కలిగిన వారా? నో. అసలు ఆసక్తి లేనోళ్ళు అసలు ఎవరికి లేదంటే అది కూడా మనం చెప్తాం. కానీ ఉన్నారు. కనుక దేవుని ప్రజలంగా ఎబ్రిలో ఉన్న సంఘము ఆసక్తిస్తులు మాందులేరు. అందుకే మీకు ఒకప్పుడు ఆసక్తి ఉంది. ఈ ఆసక్తిని తుదముట్ట మీరు కనబరచాలి. ఒకటి దేవాసక్తి కలిగి ఉండాలి. మనకు దేవుడు అంటే ఆసక్తి ఉందా లేదా పరిశీలన చేసుకుందాం. నెంబర్ 2, దేవుడు ఆసక్తి ఉన్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఆ దేవుని మీద ఆసక్తి కొరకు మనం ప్రాణం పెట్టకపోయినా ప్రభు కొరకు మనం జీవిస్తాం. రెండవది దేవుని గ్రంథం రాయబడింది కదా, ఏ విషయంలో ఆసక్తి ఉండాలంటే బైబిల్లో రాయబడిన మాట, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంటమ్మా షేబా సిస్టర్, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించింది. భక్షించినట్టు అర్థం ఏంటి? తినివేయడం. దేని గురించిన ఆసక్తి? నీ ఇంటిని గూర్చి. అక్కడ దావీదు భక్తుడు అంటాడు. ఇది ఇంకొక చూస్తే కీర్తనలో ఈ ప్రవచనం ఉంటుంది. ఈ కీర్తనల ప్రవచనము మనం మనిషి కాదు, ఒక ప్రభు విషయం నెరవేరింది ఆ ప్రవచనం. ఏంటి ఆ ప్రవచనం అంటే జాగ్రత్త వినండి. కీర్తనలో రాయబడిన ప్రవచనం ఏంటంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించింది. ఆ ప్రవచనము కొత్త నిబంధనలకు వస్తే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయంకి వెళ్ళి నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహ చేశారే, వ్యాపారటులుగా చేశారని చెప్పి కొడ చూపించి ఆ టేబుల్ బల్లన్నీ పడేస్తాడు యేసుప్రభు. కొడ చూపిస్తాడు. అప్పుడు ఒక లేఖనం నెరవేరింది. ఏంటో లేఖనం అంటే నా తండ్రి ఇల్లు. యేసుప్రభు ఏమన్నా చెప్పండి? దిస్ ఇస్ మై ఫాదర్ హౌస్. నా తండ్రి ఇల్లు ఇది. అందుకే ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. అంటే తండ్రి ఇంటి కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుకే తండ్రి ఇంటి విషయంలో దేవుని ఇంట్లో ఎంత ఆసక్తి ఉంటే ఆయన ఎవరు? దేవాలయం కంటే గొప్పవాడు. తండ్రి ఇల్లు అంటే ఏంటి? మందిరం. మందిరం కంటే గొప్పవాడు ఎవరు? యేసుప్రభు వారు. మందిరం కంటే గొప్పవాడైన యేసుప్రభు మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? మందిరం కంటే గొప్పవాడైన యేసుప్రభు, అందుకే రాబడింది, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీకు దేవాలయం కావాలా? దేవుడు కావాలా? చెప్పండి. చాలా మందికి మాకు దేవుడు అవసరం లేదండి. దేవుడు లేకపోయినా పర్లేదు, మాకు దేవాలయం ఉంటే చాలు అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ మాట బోర్డు రాసుకొని మనకు జర్మీ అన్నారు, మన ఎబ్రోన్ సావాసమే విజయవాడలో. అదంతా కూడా టిడ్కో ఇల్లాగా చాలా అంతా భయంకరంగా అంతా పేద ప్రజలు గుట్కాలు తింటా, సినిమాలు తింటా భయంకరమైన పేద ప్రజలు అక్కడ దాంట్లో ఉంటారు. ఆ ప్రజలు చూస్తే అందుకే ఒక ఎవరైతే కూడా మన దగ్గర చెప్పాడు, అసలు అందరూ అక్కడ ఉండలేరండి. మొన్న ఒకసారి మేము వెళ్ళాం పరిచయకి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలందరూ కూడా అంటే చాలా పేద, అంటే పేద అంటే తప్పు కాదు చెప్పేది, అట్లా కాదు. అనేక భయంకర అలవాట్లు, వ్యసనాలు, సరిగ్గా ఉండరు. భయంకర చెడు పనులు చేస్తుంటారు ఎక్కువగా, తాగుడు, జోదు, అలాంటి భయంకర వాళ్ళ మధ్యలో ఉన్నాడు. అది మందిరం ఎంత మందిరం అంటే ఇక్కడ నుండి అక్కడ దాకే ఉంటుంది. ఇంతే ఉంటుంది. దీంట్లో సగం కూడా ఉండదు. అయితే అది చిన్నది, ఒక సెంటే ఇదన్నా దగ్గర 2 దాకా ఉంటుంది. సరే 2 తక్కువ కాకుండా అది ఒక సెంట్లోనే అలాగా మందిరము. అక్కడ ఒక సెంట్లో మందిరం అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద చిన్నదో, ఎంత పెద్దో అంత చిన్నది. అయితే అక్కడ బోర్డు ఏం పెట్టినాడంటే ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ వాక్యంలో రాయబడిన మాట పెట్టాడు. చాలా మంచిది, కరెక్టే. ఎందుకంటే ఆయన వాక్యానుసారంగా మంచి వాక్యం, బాగా వాక్యం స్టడీ చేస్తాడు జర్మీ అన్న. మన ఇబ్రోన్ సావాసం ఫస్ట్ నుంచి పరిచయమే. ఆయన ఇబ్రోన్ చాలా కాలం నుంచి వాక్యానుసారం మంచి వాక్య పరిచారకుడు ఆయన.
అంటే అక్కడ వాక్యం, వాక్యం అంటే ఏంటి? వాక్యమే దేవుడు. అదే నేను చెప్పేది. తలంపు అర్థం చేసుకోండి. అక్కడ వాక్యం అనే దేవుడు ఉన్నాడు. అది మందిరం, ఇల్లు కావచ్చు, చిన్నది కావచ్చు, కానీ అక్కడ వాక్యం అనే దేవుడు ఉన్నాడు. అది ముఖ్యం.